పోలీస్ స్టేషను, జైలు, న్యాయస్థానం ఈ మూడిటి దగ్గరికి వెళ్ళిన తర్వాత జీవితాలు తర్వాత ఉంటారా వస్తారా, ఆ తర్వాత వాళ్ళ బతికేంటి అన్నటువంటిది కన్ఫ్యూజన్. రాజకీయ నాయకులకు కొంతవరకు వెసులుబాటు ఉంటుంది, కానీ వేటాడే పరిస్థితి ఉంటే తట్టుకోగలుగుతారా లేదా అన్నది వాళ్ళకు ఒక పెద్ద పరీక్ష. ఇప్పుడు వంశీ అయితే ఆల్రెడీ నిన్న చూస్తే జైలు నుంచి ఆ కస్టడీకి తీసుకొస్తున్నట్టు సందర్భంలో బాగా మనిషి నలిగిపోయినట్టు కనబడుతున్నాడు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నట్టు కనబడుతున్నాడు. మనిషిలో ఎదవరకట ఉన్నటువంటి ఉత్సాహం, ఆ తెగింపు, తెంపరతనం కనబడట్లేదు. ఓ రకంగా డిప్రెషన్లోకి వెళ్ళినట్టే కనబడుతున్నాడు. తాజాగా ఇప్పుడు మరొక 3 కేసులు, అంటే వంశీని ఇప్పట్లోకి రానిచ్చే ఉద్దేశం లేదు. విజయవాడకు చెందిన సుంకర సీతామహాలక్ష్మి బొప్పన చౌడేశ్వరి నుంచి గన్నవరంలో 10 సెంట్ల స్థలాన్ని 4,11,00,000కి 2004లో కొన్నారట. వంశీ 2021లో సీతామహాలక్ష్మి ఆమె భర్తను చౌడేశ్వరి వద్ద కొన్న స్థలాన్ని అదే ధరకు తనకు అమ్మేయాలని, లేకపోతే చంపేసి ఆస్తి స్వాధీనం చేసుకుంటానని బెదిరించారట. కృష్ణా జిల్లా మల్లవల్లిలో పారిశ్రామికవాడ ఏర్పాటు కోసం 2016లో ప్రభుత్వం భూసేకరణ జరిపి రైతులకు ఎకరాకి 7.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. వంశీ అతని అనుచరులు 128 మంది రైతులకు పరిహారం అందకుండా మోసగించారన్నటువంటి మరొక కేసు. తేలప్రోలకు చెందిన శనగల శ్రీధర్ రెడ్డి, షేక్ ఖతీజా బేగంకి 89 లక్షలు అప్పిచ్చారు. ఆమె తనకున్న 9.18 ఎకరాల పొలాన్ని శ్రీధర్ రెడ్డికి విక్రయించి అప్పు సెటిల్ చేసుకుని మిగతా సొమ్ము తీసుకునేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. వంశీ అనుచరుడు భీమవరపు యతేంద్ర రామకృష్ణ తేలప్రోలు రాము రిజిస్ట్రేషన్ చేయిస్తానంటే శ్రీధర్ రెడ్డిని నమ్మించి ఆ భూమిని కబ్జా చేశారు. వాస్తవానికి వీటిలో వంశీకి ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు ఇందులో రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ మోసం చేస్తే అదే తేలప్రోలు రాము కేసు అవుతుంది, కానీ అందులో వంశీకి ఏంటి సంబంధం? ఇప్పుడు కేసులో ఇరికిస్తారు. అట్లాగే ఈ భూసేకరణకు సంబంధించి డబ్బులు ఇవ్వలేదని చెప్పి అంటే ఇప్పుడు పోలవరంను లేకపోతే నాగార్జున సాగర్ కేసులు కూడా పెట్టాల్సి ఉంటుంది. భూసేకరణకు సంబంధించి అది ప్రభుత్వానికి బాధ్యత. ఎమ్మెల్యే ఇప్పించలేదని చెప్పేసి ఎమ్మెల్యే మీద కేసు పెడతారా? చీటింగ్ కేసు. ఇది ఒక విచిత్రంగా ఉంది. లేకపోతే ఈ కాన్సెప్ట్ మాత్రం ఏదైతే 2021లో కొన్నారు, ఇప్పుడు ఆ రేటుకే ఇవ్వమన్నారు అన్నటువంటి దానికి సంబంధించిన కేసు అయితే నిలిచే అవకాశం ఉంటుంది. కాకపోతే సాక్ష్యాలు ఉండవు. ఇదే ఆవిడ చెప్పేదే సాక్ష్యం అవుతుంది. రాబోయే రోజుల్లో 2-3తో చెప్పించచ్చు, కానీ ఇది నిలిచే కేసు కాదు. కాకపోతే కొన్నాళ్ళు జైల్లో ఉంచవచ్చు, లైక్ ఇంతకుముందు చింతమనేని ఉంచినట్టు.